Dear children, my name is Karimullah. I am your chemistry master. In this chapter, in this channel, we are going to discuss about in SSC first chapter chemical reactions and equations. Chemical reactions and equations. దీన్ని మనం తెలుగులో రసాయన చర్యలు మరియు సమీకరణాలు అని చెప్పుకుంటాం. ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ వచ్చాయి. ఈ ఇయర్ కూడా మనకి వెయిటేజ్ 9 మార్క్స్ ఇంకొక మార్క్ యాడ్ చేసిన 10 మార్క్స్ వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది. అంటే ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఈ చాప్టర్ నుంచి అడుగుతారు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఎలా చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా చదవాలి, మొత్తం ఈ చాప్టర్లో మనం నేర్చుకుందాం. సో ఈ చాప్టర్ నేను పాయింట్ టు పాయింట్, పేజ్ టు పేజ్, ఎక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు, ఎక్కడ 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, ఎక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, మొత్తం మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకుందాం. అసలు ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏం నేర్చుకుంటాం ఈ చాప్టర్లో ఒకసారి గమనిస్తే, కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఇది మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక క్రియ, రియాక్షన్స్. అందులో మీరు గమనించుంటారు, మిల్క్, పాలని గన మనం రూమ్ టెంపరేచర్ దగ్గర అలానే వదిలేస్తుంటే ఏం జరుగుతుంది? మిల్క్ ఈస్ కెప్ట్ ఇన్ రూమ్ టెంపరేచర్. కెప్ట్ ఇన్ రూమ్ టెంపరేచర్ ఇన్ సమ్మర్. ఏం జరుగుతుంది? కుకింగ్ ఆఫ్ ఫుడ్, మీరు ఫుడ్ని గన కుక్ చేసేటప్పుడు, వండేటప్పుడు ఏం జరుగుతుంది? రెస్పిరేషన్, మన రెస్పిరేషన్, మన శ్వాసక్రియ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? ఏం నోటీస్ చేస్తాం? అండ్ ఫర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఫర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్స్. ఇలా డైలీ లైఫ్ అప్లికేషన్స్, మన నిత్య జీవితంలో చూసేటువంటి కొన్ని రియాక్షన్స్. ఇంకా మనం ఐరన్ నైల్స్, exposed to humid atmosphere. లైక్ దట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. బట్ ఇవే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను సార్ అంటే, మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, వీటి నుంచి మనకి ఏమైనా క్వశ్చన్ రావచ్చా? మీరు గమనించండి, మనం లోయర్ క్లాసెస్ 7th 8th క్లాసెస్ లో ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ చూస్తుంటాం. వి నో ద ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏమి, కెమికల్ చేంజ్ అంటే ఏమి మనకి నేర్చుకొని ఉన్నాం 7th క్లాస్ అండ్ 8th క్లాస్ లోయర్ క్లాసెస్ లో. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇందులో విచ్ వన్ ఈస్ ఫిజికల్ చేంజ్, విచ్ వన్ ఈస్ కెమికల్ చేంజ్ అని ఆప్షన్ రావచ్చు, క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యూ గివెన్ 4 ఎగ్జాంపుల్స్. మిల్క్ ఈస్ కెప్ట్ ఇన్ రూమ్ టెంపరేచర్ ఇన్ సమ్మర్. అప్పుడు ఏం జరుగుతుంది? అవి మీరు తెలిసి ఉంటుంది, పాలు విరిగిపోయాయి అని. ఎందుకు విరిగిపోతాయి సార్? వాటి యొక్క కెమికల్ నేచర్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ వాటి యొక్క కెమికల్ నేచర్ మారిపోయింది అనే దానికి, దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అనొచ్చా, కెమికల్ చేంజ్ అనొచ్చా? సో కెమికల్ చేంజ్ అనొచ్చు. కుకింగ్ ఆఫ్ ఫుడ్, మీరు రైస్ తీసుకొని దాన్ని మనం హీట్ చేస్తే ఏమంటుంది? మనకి ఫుడ్ గా తయారవుతుంది. దీన్ని మీరు ఫిజికల్ చేంజ్ అనొచ్చా, కెమికల్ చేంజ్ అనొచ్చా అంటే కెమికల్ చేంజ్ అనొచ్చు. రెస్పిరేషన్, ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? మనం అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి ఆక్సిజన్ ని తీసుకొని ఆ ఆక్సిజన్ మన బాడీలో ఎంటర్ అయ్యి ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ రియాక్షన్ ఎక్కడ సార్ జరుగుతుంది? మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఆక్సిడైజ్ అయ్యి అది మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని కూడా ఏమనొచ్చు అంటే ఒక కెమికల్ రియాక్షన్ అనొచ్చు. దీని ద్వారా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది.
ఫర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్స్, మీరు ఈ పండ్లు ఫలాలు కుళ్ళిపోయిన తర్వాత లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాని నుంచి మనం వైన్ తయారు చేయొచ్చు. దీన్ని మనం ఎగ్జాంపుల్ గా ఆక్సిడేషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ అయినా ఫర్మెంటేషన్ ఆఫ్ రియాక్షన్స్ అయినా ఏ రియాక్షన్ కిందకి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు సార్ అంటే ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ లో ఇది కెమికల్ చేంజ్ అని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. డైలీ లైఫ్ అప్లికేషన్ లో మీరు ఎక్కడైనా ఎక్కువగా గమనించేటువంటిది ఐరన్ నైన్స్ ఎక్స్పోజ్ టు ద హ్యూమిడ్ అట్మాస్ఫియర్. హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అంటే ఏమి సార్? అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తో పాటు వాటర్ కంటెంట్ ఉండడం, దాన్ని హ్యూమిడిటీ అన్నాము. ఈ వాటర్ ఆక్సిజన్ తో ఐరన్ నైల్ రియాక్ట్ అయిపోయి ఇదేం ఫామ్ చేస్తుంది సార్ అంటే రస్ట్ ఫామ్ చేస్తుంది. ఈ రస్ట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో గమనించవచ్చు. సో ఇక్కడ ఈ అన్నిటిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది సార్ అంటే వీటిల్లో కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్పొచ్చు. కెమికల్ చేంజ్ జరిగింది. సో ఈ కెమికల్ చేంజ్ జరిగింది కాబట్టి ఇక్కడ వీటిలో కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పొచ్చు. కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పొచ్చు. సో మన చాప్టరే కెమికల్ రియాక్షన్స్. మీరు ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయగలరా? 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్? వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్ అని అడుగుతారు. దీన్ని ఎలా సార్ డిఫైన్ చేస్తాము? వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్, దీన్ని ఎలా సార్ డిఫైన్ చేస్తాము? సో కెమికల్ రియాక్షన్ అనేది ఒక ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఒరిజినల్ సబ్స్టెన్స్ చేంజ్ దేర్ నేచర్. ఇక్కడ రాస్తాను, పైన రాస్తాను నీట్గా. ఇక్కడ రాస్తాను. వాట్ ఈస్ కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ అంటే ఏమి? ఇది 1 మార్క్ అడగొచ్చు, 2 మార్క్స్ లో కూడా అడగొచ్చు. సో కెమికల్ రియాక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ in which original substance change their nature and form new substances is called chemical reaction. వీటిని ఏమనొచ్చు అంటే కెమికల్ రియాక్షన్స్ అనొచ్చు. ఒకవేళ న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ కాలేదు అంటే అలాంటి సబ్స్టెన్సెస్ ని కెమికల్ రియాక్షన్స్ అనము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ కెమికల్ రియాక్షన్ అక్కర్స్ అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. In which of the following process chemical reactions are occurs? Gamanichanడి, I will give you examples. For example, my question is, in which of the following process chemical reaction occurs? Chemical reactions occurs. So in first situations, iron nails exposed to humid atmosphere. Second case, when I add
when I adding of salt in water. Third case, third case, heating of ice cubes, heating of ice cubes. In fourth case, burning of camphor, burning of camphor. So, which is your option? In which of the following process the chemical reaction occurs? ఎక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది? కెమికల్ రియాక్షన్ అంటే ఏం చెప్పాం? కెమికల్ చేంజ్ జరగాలి. కెమికల్ చేంజ్ జరగాలి అంటే కెమికల్ చేంజ్ జరగాలి అంటే ఏం చెప్పాం? ఇనిషియల్ సబ్స్టెన్సెస్ వాటి యొక్క చేంజ్ ని మార్చి న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవ్వాలి. అంటే రియాక్టెంట్స్ వాటి యొక్క చేంజ్ ని మార్చి ప్రొడక్ట్ గా మారాలి, కంప్లీట్ గా న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ కేసు చూడండి, ఐరన్ నైల్స్ ఎక్స్పోజ్డ్ టు ద హ్యూమిడ్ అట్మాస్ఫియర్ జరిగితే ఏం జరుగుతుంది? రస్ట్ ఫామ్ అవుతుంది అని మనం మాట్లాడినాం. రస్ట్ ఫామ్ జరుగుతుంది అని. రస్ట్ యొక్క ఫార్ములా Fe2O3 XH2O. అంటే ఇనిషియల్ గా నేను తీసుకున్నది ఎవరిని? ఐరన్. అది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ వాటర్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేసింది? Fe2O3 XH2O అని ఫామ్ చేసింది. అంటే ఇక్కడ కెమికల్ చేంజ్ జరిగింది కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్. గమనించండి, అడిషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద వాటర్. నేను ఒక బీకర్ లో వాటర్ తీసుకొని దానికి NaCl ని యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది సాలిడ్ బిఫోర్. ఇందులో యాడ్ చేయగానే ఇది ఎలా మారుతుంది సార్? లిక్విడ్ స్టేట్ లోకి మారుతుంది. దాని యొక్క ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్. అంతేకాని కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ జరగల. సో దీన్ని వాటి యొక్క కెమికల్ నేచర్ జరగల, ఓన్లీ ఫిజికల్ స్టేట్ మాత్రమే మారింది. ఫిజికల్ స్టేట్ మాత్రమే మారింది. సో ఇది ఫిజికల్ స్టేట్ మారింది కాబట్టి దీన్ని మనం ఫిజికల్ చేంజ్ అనొచ్చు. ఇట్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరగలేదు. అంటే మన ఆప్షన్ ఇది కాదు. హీటింగ్ ఆఫ్ ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ ని హీట్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయి? సాలిడ్ కండిషన్ లో ఉంటుంది. ఐస్ క్యూబ్ మీన్స్ వాట్? సాలిడ్ కండిషన్ ఆఫ్ H2O. వాటర్ ని మనం సాలిడ్ కండిషన్ లో తీసుకొస్తే దాన్ని ఐస్ క్యూబ్స్ అన్నామా? దాన్ని ఇప్పుడు నేను హీట్ చేశాను అంటే ఇది మెల్ట్ అయ్యి మళ్ళీ ఏం జరుగుతుంది సార్ అంటే వాటర్ గానే ఫామ్ అవుతుంది. వాటర్ ఫార్ములా ఏంటి? H2O. ఇక్కడ మనం హీట్ చేసిన ఐస్ క్యూబ్స్ ని అది మళ్ళీ ఏం జరిగింది? వాటర్ గానే ఫామ్ అయిపోయింది, లిక్విడ్ స్టేట్. ఇది కూడా మనం ఫిజికల్ చేంజ్ కి ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్ రియాక్షన్. సో మన ఆప్షన్ ఇది కూడా కాదు. బర్నింగ్ ఆఫ్ క్యాంఫర్. క్యాంఫర్ అంటే ఏంటి సార్? మీరు చూసుంటారు, కర్పూరం. కర్పూరంని హీట్ చేస్తే లేదు బర్న్ చేస్తే అది నల్లని పొగనిస్తుంది. అంటే సాలిడ్ కండిషన్ లో ఉన్నటువంటి క్యాంఫర్ డైరెక్ట్లీ అది ఎలా మారుతుంది సార్? గ్యాస్ గా మారింది. ఆ ప్రాసెస్ ని మనం సబ్లిమేషన్ అన్నాం. ఇది ఫిజికల్ చేంజ్ మాత్రమే కానీ కెమికల్ రియాక్షన్ కాదు. సో ఇలా మనం తీసుకున్నటువంటి ఆ చాప్టర్ యొక్క ఫస్ట్ పేజ్ నుంచే అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ప్రెసెంట్ ఇయర్ మారినటువంటి సిలబస్ ని బేస్ చేసుకొని, మారినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ను, బ్లూ ప్రింట్ ని బేస్ చేసుకొని ఎలా అన్నా సరే క్వశ్చన్ ని క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఎగ్జామినేషన్ లో ఎగ్జామినర్ ఆ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజన్ కి కాస్ చేయొచ్చు. సో అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి మనం క్వశ్చన్ ని క్రియేట్ చేసామంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్. మరి ఈ చాప్టర్ లో మనం ఇంకా ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను. ఓకేనా? సో ఒక మైండ్ మ్యాప్ అనేది మీకు ఇస్తే ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ చాప్టర్ లో ఏమేమి నేర్చుకోవచ్చో ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ చిల్డ్రన్? In this chapter we are going to discuss about chemical reactions. ఆల్రెడీ దీని గురించి మాట్లాడినాము. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. ఈ కెమికల్ రియాక్షన్స్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు.
అవి ఏంటి సార్ అంటే కెమికల్ ఈక్వేషన్, కెమికల్ ఈక్వేషన్స్. కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎలా సార్ రిప్రజెంట్ చేయాలి? ఇందులోనే మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడతాం. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎలా చేయాలి, ఏమేమి క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్ లో, మొత్తం క్లియర్ క్లాట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తాను. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. అలానే ఈ కెమికల్ రియాక్షన్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడదాం. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఏం సార్ ఆ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కాంబినేషన్ రియాక్షన్స్, కాంబినేషన్ రియాక్షన్స్, డీకంపోజిషన్ రియాక్షన్స్, డీకంపోజిషన్ రియాక్షన్స్. అగైన్ డీకంపోజిషన్ రియాక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏం సార్ ఆ డీకంపోజిషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్? థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, photolytic decomposition reaction, photolytic decomposition reaction. అలానే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్ అని డీకంపోజిషన్ రియాక్షన్స్ ని డిఫరెంట్ టైప్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. డీకంపోజిషన్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, displacement reactions, double displacement reactions, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి మాట్లాడొచ్చు. ఇవి కాకుండా అడిషనల్ గా వాట్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్? ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏమి చెప్దాం. రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఏమి మాట్లాడదాం. రిడక్షన్ రియాక్షన్స్. కరోషన్ గురించి మాట్లాడదాము, కరోషన్ గురించి మాట్లాడదాము. ర్యాన్సిడిటీ గురించి మాట్లాడదాము. అండ్ those reactions occur simultaneously, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. అటువంటి రియాక్షన్ ని ఏమంటారు సార్ అంటే రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. రిడాక్స్ రియాక్షన్స్, రిడాక్స్ రియాక్షన్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ వాటి యొక్క టైప్స్ గురించి ఈ చాప్టర్ మొత్తం మనం డీటెయిల్ గా చదువుతాం. సో ఇందులో ఫస్ట్ నేను కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నెక్స్ట్ టాపిక్ లో మనం మాట్లాడతాం. ఓకేనా చిల్డ్రన్? సో ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఇన్ దిస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్.